డిజైనర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఇప్పటికీ చాలా మందికి తెలియదు అనమాట. ఇఫ్ ఎ క్లయింట్ హ్యాజ్ if a if a client CLINT if a client has sufficient if a client has sufficient infrastructure INF or infra STRUCT if a client has sufficient infrastructure like website or app or సేల్స్ టీమ్ అనేది ఉండాలి ప్లస్ ఆపరేషన్ టీమ్ సేల్స్ టీమ్ ఉండాలి ఎందుకంటే రాంగ్ అని ఫాలో అప్ చేసి కన్వర్ట్ చేసుకోవాలి బై దట్ ఈస్ సింపుల్ ఆన్సర్ అంటే వాళ్ళ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మినిమం గ్యారంటీగా నీకు ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి ఏదైతే ఉందో ఆన్లైన్ ఐడెంటిటీ ఉందో ఆడొక బిజినెస్ ఎగ్జిస్టింగ్ ఉందనుకో కంపల్సరీ అతనికి వెబ్సైట్ అనేది ఆన్లైన్ ఐడెంటిటీ సరే సార్ నేను కంపెనీస్ తో కంపెనీ చేయాలి నేను ఒక టాటా కంపెనీతో డీల్ చేయాలి నేను ఒక ఇన్ఫోసిస్ కంపెనీతో డీల్ చేయాలి నేను ఇంటెల్ కంపెనీతో డీల్ చేయాలి నేను ఒక గూగుల్ కంపెనీతో డీల్ చేయాలి నువ్వు జీమెయిల్ తో బెటర్ తీసుకోవడం అనమాట @కంపెనీ నేమ్ ఉండాలి @tcs.com @AI4digital.marketing @KKM Digital @O4S.A ఇవన్నీ మా డొమైన్స్ అన్నమాట ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 కొద్ది ఉన్నాయి సో ఆ కంపెనీ మెయిల్ తో మీరు జీమెయిల్ అనేది ఏంటి ఫ్రీ సర్వీస్ @Zoho మెయిల్ అనేది ఫ్రీ సర్వీస్ అలా ఉంటే B2B బిజినెస్ రారు చూడరు అనమాట ముఖాలని అలాంటి కేసెస్ ఏం చేస్తాం సార్ అంటే యూఆర్ గోయింగ్ టు సెండ్ సమ్ ప్రొఫెషనల్ మెయిల్స్ త్రూ అవర్ కంపెనీ ఐడీస్ తో పంపిస్తాం అనమాట అప్పుడు కంపెనీ టు కంపెనీ బిజినెస్ అనేది జరుగుతుంది మామూలు జీమెయిల్ ఉంటే వాళ్ళు స్థానంలో పెట్టేస్తారు కొంతమంది దే డోంట్ నీడ్ దిస్ వన్ ఓన్లీ B2B కమ్యూనికేషన్ కావాలంటే దే నీడ్ దిస్ వన్ సో ఇక్కడ లాజిక్ ఏమంటున్నారు సార్ అంటే ఇఫ్ ఏ క్లయింట్ హ్యాస్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకుందాం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకుందాం వెబ్సైట్ కానీ యాప్ కానీ సేల్స్ టీమ్ కానీ OPRT అండ్ ఆపరేషన్ టీమ్ కానీ ఉందనుకో ఆపరేషన్ టీమ్ ఉంది MARK మార్కెటింగ్ టీమ్ ఉంది సూపర్ గా ఉంది అంతా ఉందనుకో నువ్వేం చేస్తావు తెలుసా సింపుల్ గా గో అండ్ రన్ యాడ్స్ అనమాట గో అండ్ రన్ యాడ్స్ ఒకవేళ లేకపోతే ఏం చేయాలి అతను కోట్లు పెట్టి కూర్చుండు అన్నా నా డిజిటల్ మార్కెటింగ్ చేయమంటే అరే బాబు డిజిటల్ మార్కెటింగ్ లో 10 టాపిక్స్ ఉంటాయి భయ్ 10-15-20 టాపిక్స్ ఉంటాయి నీకు ఆన్ ది స్పాట్ బిజినెస్ కావాలంటే ఓన్లీ ఆన్సర్ యూ మస్ట్ గో ఫర్ నీకు వెబ్సైట్ ఉండాలి వెబ్సైట్ లోపల ల్యాండింగ్ పేజ్ ఉండాలి ఆన్లైన్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి మీ బిజినెస్ అనేది వచ్చేస్తుంది ఒక రోజు కాకపోతే వారం రోజుల్లో మీకు ఎంతో మంది క్లయింట్స్ వస్తారు ఆఫీస్ కి రావడము బయటికి వెళ్ళడము నీ షాప్ కి రావడం బయటికి వెళ్ళడము ఎంక్వైరీస్ ఫుడ్ ఫాల్స్ అంటాం అనమాట సో ఆఫీస్ కి ఫుడ్ ఫాల్స్ అనేది పెరిగింది అనుకో ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది పెరిగిపోతుంది ఇది ఏం చేయకుండా నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా డిజిటల్ మార్కెటింగ్ చేయమంటే అట్టర్ ఫ్లాప్ అవుతావు సో డిజిటల్ మార్కెటింగ్ అంతా చేయాలా సగం చేయాలా కొంచెం చేయాలా అసలు చేయాలా చూద్దంటే ఫస్ట్ నీకు వచ్చే క్లయింట్ దగ్గర ఫ్రెష్ క్లయింట్ అనుకో మొత్తం A to Z నువ్వే చూడు ఒకవేళ క్లయింట్ దగ్గర ఆల్రెడీ వెబ్సైట్ ఉందనుకో ఏం కావాలో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంత టైం పడుతుంది దీని లోపల మీ గూగుల్ ఈ వర్డ్ కొట్టి ఇట్లా రావాలంటే ఇంత టైం పడుతుంది సో 3 నెలల నుంచి 6 నెలలు చేయాలి లేదా నాకు ఈ నెల లోపల నాకు ₹1 టార్గెట్ కావాలి మీకు ఎంత కావాలంటే ఇస్తున్నాడు అనుకో జస్ట్ గో ఫర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఆన్ ది స్పాట్ వెబ్సైట్ ఫాస్ట్ గా డిజైన్ చేయి దాని లోపల ఆ ప్రోడక్ట్ తగ్గట్టు సర్వీస్ పేజ్ తగ్గట్టు మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి మల్టిపుల్ సర్వీస్ పేజ్ ఉంటాయి మల్టిపుల్ సర్వీసెస్ ఫాస్ట్ గా క్రియేట్ చేసేసి మెటా యాడ్స్ అకౌంట్ గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసేసి ప్రాపర్ కన్వర్షన్ ట్రాకింగ్ ఇన్స్టాల్ చేసుకొని యాడ్స్ వెళ్ళవనుకో గతం ఇంకా వస్తూనే ఉంటాయి నువ్వు పైసా పెడితే బిజినెస్ వస్తుంది పైసా పెట్టకపోతే నో బిజినెస్ అనమాట ఇక్కడ కూడా అదే అంటున్నా సో ఇఫ్ ఎ క్లయింట్ హ్యాస్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ వెబ్సైట్ యాప్ సేల్స్ టీమ్ ఆపరేషన్ టీమ్ మార్కెటింగ్ టీమ్ గో అండ్ రన్ యాప్స్ సింపుల్ మళ్ళీ ఎక్కడ రన్ చేయాలి సార్ యూ మస్ట్ మేక్ ఏ ప్రాపర్ అకౌంట్ సెటప్ యూ మస్ట్ డూ ఫర్ మెటా యాడ్స్ అనమాట మెటా యాడ్స్ అంటే ఏమేమి వస్తుంది తెలుసా ఇప్పుడు వాడుతున్న ఫేస్బుక్ అంటాం ఫేస్బుక్ ఎవరిది మెటా కంపెనీది ఇన్స్టాగ్రామ్ అంటాం ఇన్స్టాగ్రామ్ ఎవరిది మెటా కంపెనీది వాట్సాప్ అంటే ఎవరిది మెటా కంపెనీది సో ఇంకా కొంతమంది ఏం చేస్తారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఆండ్రాయిడ్ చేస్తారు సార్ కొంతమందికి కాల్స్ ఎట్లా వస్తాయి సార్ అంటే కొంతమంది కాల్ చేసే కనెక్ట్ అవుతారు కొంతమంది అక్కడ బటన్ ఉంటే క్లిక్ చేయడు కాల్ బటన్ కనిపిస్తేనే క్లిక్ చేస్తారు కొంతమంది అక్కడ వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ కనిపిస్తేనే ఎంగేజ్ చేస్తారు కొంతమంది వెబ్సైట్ కి వెళ్తాడు అనమాట వెబ్సైట్ ఏముందో మొత్తం వెతికి బాగా రీసెర్చ్ చేసి కొంటాడు అనమాట కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఇది చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్ లోపలికి వెళ్ళేసి ఫామ్ అనేది ఫిల్ చేస్తారు అనమాట లీడ్ సబ్మిషన్ వస్తుంది లేకపోతే మన మెటాట్స్ లో ఇంకొక ఆప్షన్ ఉంటుంది INST అంటే ఇన్స్టెంట్ ఫార్మ్స్ సో కస్టమర్ ఏ విధంగా ఉంటే దాని తగ్గట్టు మనం క్యాంపెయిన్స్ అనేది రన్ చేయాలి ఇదేం మెటావాడ వచ్చేసి పుణ్యానికి ఏం పెట్టలేదు అట్ ద సేమ్ టైం గాలికి ఏం పెట్టలేదు బై మీ దగ్గర పైసలు ఉన్నాయి క్లయింట్స్ చాలా మంది కాల్స్ కనెక్ట్ అవుతున్నారు వాట్సాప్ తో కనెక్ట్ అవుతున్నారు వెబ్సైట్ వెళ్ళి కనెక్ట్ అవుతున్నారు వెబ్సైట్ లోపల ఫామ్ నింపి కన్వర్ట్ అవుతున్నారు ఇన్స్టెంట్ ఫామ్ అనేది వెంబడే క్లిక్ చేస్తున్నారు అంటే జంక్ వస్తుందా సేఫ్ వస్తుందా అంటే కొంచెం పేషెన్స్ తో ఉంటే అర్థమైపోతుంది సో ఒకటి క్యాంపెయిన్ వర్క్ కాకపోతే ఇంకొక క్యాంపెయిన్ తో వెళ్ళాలి అంటే ఆన్లైన్ యాప్స్ వర్క్ కాకపోతే ఇంకొక ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి ఇవన్నీ నువ్వు ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అనేది చేయాలి ఎప్పుడైతే నువ్వు ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తావో నీ బిజినెస్ అనేది